ఇప్పుడు సౌందర్య మాత్రం ఇంతకంటే ఎక్కువేం చేస్తుంది ఐశ్వర్య. చదువు ఏదో చదువుతుంది, కానీ చదువు అవ్వలేదు. అంతంత మాత్రమే. బ్యాక్లాగులు ఎన్నున్నాయో తెలుసా అత్త? అన్నిటికీ అన్ని సబ్జెక్టులు మిగిలిపోయాయి. లెక్చరర్స్తో లాలూచి పడి పాస్ మార్కులు వేయించుకుంది. అక్కడ కాలేజీలో మీరు చెప్పినట్టు ఫెయిల్ అయిందో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఈ ఇంటికి కోడలు కావడం విషయంలో 100కి 100% మార్కులతో పాస్ అయింది. సౌందర్య, గుడికెళ్దాం పదా. ఆంటీ మీరన్నది నువ్వు విన్నది కరెక్టే, గుడికే వెళ్దాం అంటున్నాను. నేనిక్కడికి వచ్చే ముందు గనీని అదే కదా అడుగుతున్నావు. చిన్నమ్మగారు, వంట కాకుండా ఇవన్నీ ఎప్పుడు ఉండేవే గాని గుడికి వెళ్లాలనే ఒక ఆలోచన తన మనసులో కలిగిందంటే దాని వెనక ఏదో ఉండుంటుంది. ఒకటే గని, మన చుట్టూ ఉన్నవాళ్లతో మన కష్టం చెప్పుకోలేనప్పుడు కనిపించే నేస్తం ఆ దేవుడొక్కడే. సౌందర్య బాధ ఎవరు పట్టించుకోలేదనుకుంటా. పర్వాలేదమ్మా, గుడిదేముంది, వంట ఆపిపోవడం ఎందుకమ్మా? ఏదో మొక్కుందంట, ఎప్పుడన్నా తీర్చుకోవచ్చు. ఇంకోసారి వెళ్తుందిలేమ్మా. నువ్వే అన్నావు కదా మొక్కు తీర్చుకోవాలని. దేవుడి దగ్గరికి ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు, మొక్కు తీర్చుకోవడంలో ఆలస్యం చేయకూడదు. తన మనసుకు వెళ్లాలనిపించింది, వెళ్ళనివ్వండి. ఈ రోజు అందరూ సౌందర్య వంట రుచి చూడాలని అఖిలక్క చెప్పింది. ఇప్పుడు సడన్ గా గుడికెళ్తే ఎలా? భవానీ ఆంటీ, మీరు భయపడకండి, వంట దానంతటదే పూర్తవుతుంది. నువ్వు పద సౌందర్య. సౌందర్యకి అప్పుడే ఇంట్లో సపోర్ట్ లభిస్తుంది. ఐశ్వర్య వచ్చి రాగానే దాన్ని వెనకేసుకొస్తుంది. గని, నేను సౌందర్య వెళ్ళొస్తాం. పదమ్మా సౌందర్య, నేను కూడా వస్తాను. అదేంటంటీ, ఇంట్లో జరగబోయే శుభకార్యానికి ఎన్నో పనులున్నాయన్నారు. ఆంటీ అన్నీ నువ్వే చూసుకుంటావని చెప్పారు. అవి మీరు చూసుకోండి, గుడికి నేను సౌందర్య వెళ్ళొస్తాం. పదమ్మ సౌందర్య. నీ సంతోషం సంతకెళ్ళా ఇలాగే వెళ్తావా ఏంది? చేతులు కడుక్కునెళ్ళు. అభి గురించి అక్షరం బయటకొచ్చినా మాట్లాడకూడని మాట ఏదైనా వచ్చిందో బాగుండదు, గుర్తుపెట్టుకో. రామ్మ సౌందర్య, రా. భవానీ, ఇప్పుడేం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను చైత్ర. అది ఖచ్చితంగా వాణ్ణి కలవడానికి వెళ్ళింది. ఈ ఐశ్వర్య వచ్చి రాగానే తగుదునమ్మా అంటూ తోడు తీసుకెళ్ళింది. అప్పుడు పార్వతికి ప్రతి పనికి తోడు వెళ్లి మన నెత్తిన కూర్చోబెట్టింది. ఇప్పుడు దీనికి సాయం చేస్తుందంటే ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. ఏదో పొడి చేసినట్టుగా అక్క దగ్గర మార్కులు కొట్టేయడానికి నిశ్చితార్థం పనులన్నీ దగ్గరుండి చూసుకుంటాను అన్నాను. ఇప్పుడు చూడు, గుడికి కూడా పోలేని పరిస్థితి. ఎవరన్నారు గుడికి పోలేమని? ఇప్పుడు గుడికి మనం వెళ్ళకపోతే వచ్చినవాడు ఐశ్వర్యకు కనిపిస్తే అక్కకి తెలియడానికి 5 క్షణాలు చాలదు. అంతా సర్వనాశనం అయిపోతుంది. మనం గుడికి వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. పద వెళ్దాం. రే సూర్య, ఇప్పుడు సౌందర్యకి ఎదురుగా నిలబడి తనని మరింత బాధించడం తప్ప మరో ఉపయోగం లేదురా. ఇప్పుడు ఇదంతా అవసరమా సూర్య? రే అభి, నీకు సౌందర్య పడే ఆవేదన అర్థమవుతుందా? ఒక్కసారి నిన్ను కలవాలని తను పడే తపన ఇప్పుడు కలవకపోతే తాను నిన్ను మళ్లీ కలవలేనేమోనని కంగారు పడుతుందిరా. నువ్వు తనని నీ భార్యం చేసుకుని శాశ్వతంగా తన బాధను దూరం చేయరా. రే, అవునాబి, సూర్య చెప్పింది నిజం. అమెరికా నుండి క్రిష్ అమ్మా నాన్నలు కూడా వచ్చేశారు. దాన్ని ఆ ఇంటి మనిషిని చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇప్పుడు అది మనసులో నిన్ను పెట్టుకుని నీకోసం వస్తుంది.
అది గున్నుండి వెళ్ళేటప్పుడు దాని మెడలో నువ్వు కట్టిన తాళితో నీ మనిషిగా తీసుకెళ్ళాపి. అప్పుడే దాని బ్రతుకులో నువ్వు కోరుకున్న సంతోషం నిండుతుంది. నువ్వు దానికోసం తన జీవితం నుండి తప్పుకుంటే నువ్వు చూడలేని కన్నీళ్లే దాని బ్రతుకుని భారం చేస్తాయి. సౌందర్య కళ్ళల్లో కన్నీరు లేకుండా చూస్తానని మాటిచ్చావు, అది మర్చిపోకురా. రే, తనకి ముడిపడింది ఒకరితో, మీరు 3 ముళ్ళు మరొకరిని వేయమంటున్నారు. మీకు అర్థమయ్యేటి ఎలా చెప్పను? ఒరే సూర్య, తన మెడలో తాలి కట్టడం సులువేరా, కానీ తనను అమ్మా నాన్న లేకుండా తీసుకుని వెళ్తే నేను ఇప్పుడు మోస్తున్న దొంగ అనే మాట జీవితాంతం ఒక ఆడపిల్లని ఎత్తుకుపోయిన దొంగలా మోస్తూనే ఉండాలరా. పెళ్లిపీటల మీద కన్నవాళ్లు కూతురిని కన్యాదానంతో వరుడికి దానం చేయాలరా. అప్పుడే ఆ బంధం జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. నువ్వెన్ని చెప్పినా అవన్నీ నువ్వు సౌందర్యకు దూరం జరగడానికని అర్థమవుతుంది. నీకు ఒక్క విషయం అర్థమవుతుందా రాబి? ఈ నిమిషం నువ్వు తనని కాదు అంటే సౌందర్య ఏమవుతుందో తెలియని పరిస్థితి. అవునభి, దాన్ని అర్థం చేసుకో. పూజ సామాగ్రి పిండి. ఉండు సౌందర్య, నేను తీసుకుంటాను. వద్దంటే నా మొక్కు నేనే చెల్లించుకుంటా. నీ మొక్కు నాది అనుకుంటే ఇద్దరిలో ఎవరు కొన్నా పర్వాలేదు సౌందర్య. ఇదిగోండి, పద. సౌందర్య, చెప్పు. ఏం చెప్పాలంటే? నువ్వు చెప్పాలనుకుందే. నేనేం చెప్పాలనుకున్నాను? మీరు దేని గురించి అంటున్నారో అర్థం అవ్వలేదు. నీ మనసులో బాధని నీ దేవుడితో చెప్పుకోవడానికి వస్తున్నావని అర్థం చేసుకుని నీ గుండెల్లోని బాధను పంచుకుందామని నేను నీతో వచ్చాను సౌందర్య. ఆంటీ, మీరనేది? నేనొచ్చిన క్షణమే నీ కళ్లల్లో బాధని గమనించాను. పెళ్ళి అంటే ఆడపిల్ల మొహంలో సిగ్గుకు బదులు బెరుకు కనిపించింది అంటే తన మనసుకు నచ్చనిది తన అంగీకారం లేకుండా జరిగిపోతుందని అర్థం. సౌందర్య, నువ్వు దేవుడు ముందుకు వెళ్ళి నీ సమస్యకు పరిష్కారం అడిగితే ఆ దేవుడు చెయ్యబోయే పరిష్కారం నా ద్వారా అని గుర్తుపెట్టుకో. ఆంటీ, చెప్పు సౌందర్య. ఇప్పుడు చెప్పలేకపోయినా ఆ దేవుడి ముందు చెప్పుకున్న తర్వాతైనా నీ బాధ నాతో పంచుకుంటావనే అనుకుంటున్నాను. మీరు నిజంగా నా మంచి కోరుకునేవారైతే నా అభి గురించి ఆ దేవుడే మీకు తెలిసేలా చేస్తాడాంటీ. గాని అభి దగ్గర మాట తీసుకుని వాని నాకు దూరం చేయాలని చూస్తున్నాడు. ఆ దేవుణ్ణి నమ్ముకున్న నాకు నా మనసు తెలుసుకునే మార్గం మీకు చూపాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాను. సౌందర్య, పదమ్మా. అభిగారు, అదిగో సౌందర్య వస్తుంది. సౌందర్య, నేను తీసుకొస్తాను. సౌందర్య, 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 అదిగో అక్కడ అభి, సూర్య ఉన్నారు. అయినా నువ్వు ఒక్కదానివే వస్తావనుకుంటే నీ వెంట ఎవరినో తీసుకొచ్చావు ఎందుకు? సౌందర్య, పద వెళ్దాం. ఆంటీ, గుళ్ళో దేవుడు అక్కడే ఉంటాడు ఆంటీ. ఎప్పుడైనా చూడొచ్చు. కానీ గుండెల్లో ఉండాల్సిన దేవుడు ఇప్పుడే వచ్చాడు. వెళ్ళాలి. సౌందర్య, ఏమైంది? పద లోపలికి. ఆంటీ, దేవుడి దగ్గరికి వెళ్లే ముందు కలవాల్సిన వారు ఒకరున్నారు. నేను వెళ్ళి వారిని కలిసొస్తాను. మరి పూజ? మీరు కానిస్తూ ఉండండి, నేనొచ్చి జాయిన్ అవుతాను. వెళ్ళిరమ్మా. పదవే. సౌందర్య, అభి, నా కోసం ఇలా రమ్మనగానే వచ్చినవంటే
నాకోసం నువ్వేమైనా చేస్తావన్నమాట. సౌందర్య ఏమంటున్నావు? నేను రావడం ఏంటి సౌందర్య? నన్ను వేరుగా చూస్తున్నావా? నేను నీలోనే కదా ఉన్నాను. నేను నాలో లేను. నేను కాదు. నేనెప్పుడో నువ్వయ్యాను. నీలోనే ఉన్నాను. అభి, ఈరోజు నా కోసం ఏం చేయమన్నా చేస్తావు కదా? చెప్పాను కదా, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నా ప్రాణాలు ఇవ్వమన్నా హాయిగా నవ్వుతూ ఇస్తాను సౌందర్య. నాకు నేనంటూ ఏది కాదు. నువ్వు నా పక్కనుంటేనే నేనున్నట్టు. నువ్వు లేని నేను కాదు. అభి, నువ్వు నా అభివి. నాకు తెలుసు. నువ్వు నా ప్రాణం. అభి. నువ్వు నా కోసం ఏమైనా చేస్తావు కదా? ఒక్క మాట, ఒక్క మాట. ఆ రోజు మీ నాన్నకిచ్చిన మాట తప్ప నీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే సౌందర్య. అభి, నువ్వు మారవా? ఈ గుళ్ళో ఉన్న దేవుళ్ళు కూడా మంచి కోసం మాట తప్పిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. నువ్వెందుకు మా నాన్న మాటని పట్టుకొని అలాగే ఉంటావు? మన సుఖంగా ఉండాలనుకునే వారి మాట వినాలి. మన మనసులు అర్థం చేసుకునే వారి మాట వినాలి. అంతేగాని ఎదుటి వారి మాటలు విని మన మనసులు బాధపడేలా చేయకూడదు. ఒక్క మాట. నేను చెప్పిన దానికి అవునని చెప్పు చాలు. ఈ ప్రపంచంలో నా బాధను అర్థం చేసుకొని నా మనసుని ఆనందపరుస్తూ నన్ను ఏ బాధ కలగకుండా చూసుకునేది నువ్వు మాత్రమే. అవునా కాదా? అమ్మా, ప్రదక్షిణాలు చేసిరండి. అలాగేనండి. అవునా కాదా? నా మనసుకి ఓదార్పునిచ్చేది నువ్వు మాత్రమే అభి. నువ్వు మాత్రమే. నువ్వు నాకు కావాలి. రే అభి, ఒక ఆడపిల్ల నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి నువ్వు నాకు కావాలి అంటుంటే ఇంకా దేనికోసం రా నీ ఆలోచన? ఎవరికోసం? నువ్వు మాట తప్పని దేవుడి కంటే గొప్పవాడివా? ఎందుకురా మాట అంటూ ఆ అమ్మాయిని అలా బాధ పెడతావు? ఒక్కసారి నువ్వు వచ్చిన మాట కోసం ఆలోచించావే, అందులో 1/4 వంతు, కనీసం అందులో 1/4 వంతైనా నువ్వు ఆలోచించరా. ఆ అమ్మాయి బాధ కనిపిస్తోంది. నువ్వు ఆగు సూర్య. అభి, నువ్వు చెప్పు. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేనప్పుడు మనం ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. చెప్పబి, నన్ను నీ దాన్ని చేసుకుంటావా లేదా? నన్ను మాటలతో కట్టేశాడు మీ నాన్న. మాటలతో కట్టేశాడు. చెప్పాను కదా, ఆ ఒక్క మాట కాకుండా నువ్వు ఏది అడిగినా నేను కాదన్ను. అయితే మన ప్రేమని చంపేయమంటావు అంతేగా? మన గుండెల్లోని మన ప్రేమను సమాధి చేద్దామా? ఈ లోకల్లో మనలాంటి ప్రేమికులకు అడ్డంకులుంటాయి తప్ప ఆసరా ఇచ్చే చేతులుండవు.
దేవబావా, ఏమైంది? దేవబావా, పార్వతి, దేవబావా. దేవబావా పార్వతిలానే ఉన్నారు మీరిద్దరు. పార్వతి రూపంలో ఉన్న సౌందర్యాన్ని చూసినప్పుడే అనుకున్నాను, దేవబావ పార్వతి కోసం ఎక్కడో పుట్టి ఉంటాడని. పార్వతి చేయని క్షణం కూడా విడిచి ఉండలేని దేవబావ, క్షణం విడిచి ఉండలేని పార్వతి, వీరిద్దరూ ఎంతటి శక్తులెదురైనా కలవకుండా ఉండలేరు. వారి ప్రేమను ఎదిరించిన వారు ఎవ్వరూ సుఖంగా ఉండరు. ఎంతగా వారి ప్రేమను విడదీయాలని చూస్తే ఇంకా అంతకన్నా దగ్గరవుతుంది వారి బంధం. అలాంటి ప్రేమ తనివి తీరక మళ్ళీ ఈ జన్మలో ప్రేమికులుగానే పుట్టారు. ఇప్పుడు కూడా ఎవరికోసమో మీ ప్రేమను చంపుకోకండి. మీది గత జన్మ ప్రేమ. ప్రాణంగా ప్రేమించిన సౌందర్య ప్రేమని కాదంటున్నావా? రే అభి, చూడరా, చూడు, నువ్వెవరో తెలియని తను కూడా నీకు నీ ప్రేమకి సపోర్ట్ చేస్తుంది. నువ్వేంట్రా? అభినందన్, సౌందర్య, మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. మిమ్మల్ని చూస్తుంటే అర్థం చేసుకునే మనస్సుంటే చాలు, ఇట్టే తెలిసిపోతుంది. మీ మనసొక్కటే, మీ శ్వాస ఒక్కటే, మీ మాట ఒక్కటే, మీ ప్రాణం ఒక్కటే అని. మీరు దేనికోసం, ఎవరికోసం, ఎందుకోసం ఇంకా దూరంగా ఉన్నారు? ఆ జన్మలో అనుభవించింది చాలు. ఇంకా దూరమై ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమూ లేదు. మీరన్నది నిజమే. మేము ఒకరి కోసం ఒకరం పుట్టిన వాళ్ళమే. ఒకరు లేకుండా ఒకరం బతకలేమన్నది నిజమే. కానీ ఏంటభి? నా ప్రేమి సౌందర్యకు శాపం. నేను ఆ జన్మలో ప్రేమించడం వల్ల నా జీవితంలోకి వచ్చింది. అర్ధాంతరంగా ప్రాణం పోగొట్టుకుంది. ఆ ప్రేమ తీరక, ఆశ చావక మళ్ళీ ఈ జన్మలో పుట్టాం, కలిసాం, ప్రేమించుకున్నాం. మా ప్రేమ కారణంగా తను మళ్ళీ అర్ధాంతరంగా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నా ప్రేమని చంపుకోలేను. అలా అని తనకు దూరంగా ఉండలేను. తన మెడలో తాళి కట్టలేను. అభి, ఎవరు చెప్పారు నీకు తనని పెళ్లి చేసుకుంటే అర్ధాంతరంగా చేస్తారని? ఎవరు చెప్పారు? సౌందర్య నాన్న గని. ఈ భయంతోనే తన దగ్గర మాట కూడా తీసుకున్నాడు మేడం.